తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అనబేరి ప్రభాకర్ రావు 78వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సిపిఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందెస్వామి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, కట్కరెడ్డి బుజ్జన్న యాదవ్, ఉమ్మెంతల రవీందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కొట్టె అంజలితో పాటు సిపిఐ జిల్లా నగర నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, పోలంపల్లి పులిబిడ్డ అనబేరి ప్రభాకర్ రావు ఆనాడు నైజాం రాజరిక వ్యవస్థ అంతానికై రణబేరి మోగించారు. ఆయన దేశ్ముఖ్ కుటుంబంలో, మరి వతందారి కుటుంబంలో పుట్టి భార్య పిల్లలు ఉండగా కూడా ఆనాడు నైజాం రాజరిక వ్యవస్థలో సాగుతున్నటువంటి అణిచివేతలు, పోలీస్ పటేల్ పట్వారీల వ్యవస్థలో నలుగుతున్నటువంటి ప్రజల జీవితాలు, అయ్యా నీ బాంఛన్ కాల్ముక్తన్ దురాగతం, వెట్టి చాకిరి బానిసత్వంతో మగ్గుతున్నటువంటి ఆనాటి రోజుల్లో పేద ప్రజలకి, ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా, ఆకాంక్ష జ్యోతిగా ఆయనకున్నన్ని అవకాశాలన్నిటి కూడా మరి తృణప్రాయంగా విస్మరించి వాటన్నిటి కూడా మరి ఆయన అన్నిటి కూడా విస్మరించి మరి పోరాట బాట ఎన్నుకున్నారు. దేనికి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 17, 1947. తెలంగాణకు మాత్రం రాలే. అప్పుడు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీ, ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కలిసి రావి, బద్దం, మగ్దుం మోనిద్దులు తెలంగాణలో నైజాం రాజరిక వ్యవస్థ అంతం కావాలని, ఈ దేశంలో స్వేచ్ఛ కోసం, ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఆనాడు స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఆ పార్టీలలో పనిచేసినటువంటి వివిధ స్వాతంత్ర సమరయోధులు, భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అట్లనే మన కరీంనగర్ నుంచి అనబేరి ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రజలది, రాజకీయ పార్టీలది. కానీ వాళ్ళ దురదృష్టమైంది, అనబేరి ప్రభాకర్ రావు అనగానే కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన నాయకుడిగా మాత్రమే చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కరీంనగర్ చరిత్ర అంటేనే తొలి అమరుడు ఎవరు అని అంటేనే అనబేరి ప్రభాకర్ రావు. కేవలం కమ్యూనిస్టు పార్టీ లీడర్ అయినందుకే సరైనటువంటి వారికి గుర్తింపు ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణలో రాలేకపోతున్నా అన్నది ఇది వాస్తవం. ఇక్కడ ఎందరో మేధావులు ఇక్కడి నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు.